హైదరాబాద్ దుండిగల్లో మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రీవెన్స్ కాలనీలో రెంటుకుంటున్న స్వాతి అనే మహిళను గొంతు కోసి ఇంటి ఓనర్ కిషన్ దారుణంగా హత్య చేశాడు. కొంతకాలంగా భర్తతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్న స్వాతి అనే మహిళతో ఇంటి ఓనర్ కిషన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇంటి రెంట్ విషయంలో గొడవలు రావడంతో కిషన్ కు వరుసగా అల్లుడు అయ్యే రాజేష్తో కలిసి స్వాతిని కిషన్ గొంతు కోసి హత్య చేశాడు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్వాతి అనే వివాహిత మహిళని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఉన్నారా, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మీరు పైకి వెళ్ళి చూసారా? స్వాతి ఏ పరిస్థితిలో ఉంది? అక్కడ స్వాతి మొత్తం తలకాయ అనేది మొత్తం తెగిపోయింది. ఇంచుమించు 50% తలకాయ అయిపోయింది, మేక తలకాయ లెక్క అయిపోయింది. అతని పొద్దున ఎవరో ఇద్దరు వాళ్ళ అల్లుడు ప్లస్ ఇంకో అతను వచ్చి మార్నింగ్ ఆ బాబు చెప్తున్నాడు, వాళ్ళిద్దరు వచ్చి తలకాయ కోసేసారు మా అమ్మది. నేను ఏడిసైనా డోర్ పెట్టేసి బయట రాని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇక్కడ తలకాయ కోసి ఇద్దరు పోలీస్ స్టేషన్లోకి పేరు. అతన్ని కిషన్ అంటే ఆయనను వీళ్ళు పోలీసులు పట్టుకొచ్చారు. అయితే ఈ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళు చంపడానికి ఈ కుటుంబాలు అందరు కలిసి కుటుంబీకులు అందరు కలిసి చంపారని చెప్పి మాకు అనుమానం వ్యక్తం చేస్తుంది. అంటే స్వాతికి ఇది సొంత ఇల్లా కిరాయికి ఉంటుందా? స్వాతి కిరాయి ఇల్లే. కాకపోతే ఏంటంటే ఈ స్వాతి వాళ్ళ భర్త ఇంతకుముందు తిమ్మాపూర్ మా విలేజ్కి వచ్చి ఆ స్వాతిని తలకాయ మీద కత్తిపెట్టి కోయడంతో మా ఊరిలో వచ్చి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ చెప్పారు. అక్కడైనా అతని మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు అయింది. అప్పటి ఇద్దరికి చిన్న చిన్న గొడవలు అయ్యి అమ్మాయి వచ్చి ఇక్కడ కిరాయికి ఉంటుంది. ఈ కిరాయికి ఉంటే ఆ కిరాయి ఇంటి అతని తమ్ముని వాళ్ళ అల్లుడు ప్లస్ అతని భార్య ఇంకో పని మనిషి ఐదుగురు కలిసి ఈ అమ్మాయిని 8 రోజుల క్రితం ఇబ్బంది పెట్టారట. అదే కక్ష పెట్టుకొని ఇక్కడ ఏదో లేనిపోని వాళ్ళు దృష్టి పెట్టుకొని కిషను అదేవిధంగా వాళ్ళ మామ అని చెప్తున్నారు. వీళ్ళు ఎవరు, అసలు ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? సంబంధం ఏం లేదు, మాకైతే అంత ఐడియా లేదు. కానీ కాకపోతే ఆ గొడవ అయినప్పుడు ఈ అమ్మాయి పరంగా ఆడికి పోలీస్ స్టేషన్ కానీ అక్కడ వచ్చి అమ్మాయి తరపు నుంచి ఆయన వచ్చి వాళ్ళ మొగన్ని ఇట్లా చంపడం మంచి పద్ధతి కాదు, ఇట్లా కొయ్యడం మంచి పద్ధతి కానీ అమ్మాయికి సపోర్ట్ చేసిండు. అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిండు, అమ్మ విలేజ్కి వచ్చిండు. అప్పుడు కిషన్ తెలుసు. ఆ కిషన్కు వీళ్ళకు ఏమి సంబంధం ఉందో మాకు ఐడియా లేదు. ఇక్కడ లోకల్లోకి ఏమి ఐడియా ఉన్నది కానీ కాకపోతే కిషన్ గొడవలు అయ్యాయి కిషన్కి స్వాతికి. సీతన్ అలా కాదు, వాళ్ళ భర్తకు స్వాతికి గొడవలు అయినాయి. భార్యకు స్వాతి వాళ్ళ భర్తకి ఇద్దరు గొడవ అయింది. గొడవ ఈ విలేజ్కి వచ్చి ఆ విలేజ్ కాడ ఈ స్వాతిని అతను కత్తిని కోసిండు. కోసి అక్కడే కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. మర్డర్ కేసు బుక్ అయ్యి వాళ్ళ జైలుకి వెళ్ళిండు. అప్పటిసారి అమ్మాయితో ఆ కిషన్కు సంబంధాలు ఏమున్నాయి తెలియదు కానీ వాళ్ళ కుటుంబానికి ఈ అమ్మాయి గొడవలు వాళ్ళ భార్య కిషన్ భార్య అంటే ఇంటి ఓనరా లేదు అని అంటే ఎవరు? ఇంటి ఓనర్ అంట కానీ ఇల్లు అతని పేరు మీద కాలేదంట. కానీ ఇంటికి ఓనర్ అతనే అంట. అతని కిరాయిలు కానీ ఈ అమ్మాయి వసూలు చేసేవారంట. మరి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఏమున్నంత ఐడియా లేదు మాకు. స్వాతికి తన భర్తకి గొడవలు ఏంటి? ఎన్ని రోజుల నుంచి వాళ్ళు విడిగా ఉంటారు? సుమారు 1 సంవత్సరం నుంచి. ఎంతమంది పిల్లలు స్వాతికి 2 పిల్లలు. అంటే ఎంత వయసు ఉంటుంది వాళ్ళు? ఎక్కడ ఒక పిల్లవాడేమో మెదక్లో ఒక హాస్టల్లో ఉంటాడు, ఒక బాబేమో స్వాతి పని ఉండు. ఇప్పుడు ఐ విట్నెస్ ఆ బాబే. అయితే వాళ్ళు స్వాతి భర్తకు ఆమెకు ఇద్దరికి గొడవ అయినప్పుడు స్వాతిని వాళ్ళ అమ్మ తిమ్మాపూర్ తీసుకొస్తే అక్కడనే ఉంటుండే స్వాతి. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ భర్త వచ్చి వరి పంటలు ఉంటాయి కదా, తీసుకెళ్ళి మాట్లాడదాం దాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కొద్దిగా దూరం తీసుకెళ్ళి అప్పుడు కూడా ఆయన వాళ్ళ సొంత భర్తనే హత్యా ప్రయత్నం చేసి ఇక్కడ బాగానే తెగినుండే. తెగితే అప్పుడు మేము అందరం కలిసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. స్వాతి ఇంటికి సంబంధించినటువంటి కెమెరాస్ అన్ని కూడా తనే ఆపరేటింగ్ చేస్తుంది, రెంట్లు కూడా తనే తీసుకుంటుంది అని చెప్తాను. ఏంటి అసలు స్వాతి ఒక కిరాయికి ఉంటుంది అంటున్నారు, మరోవైపు ఆమె ఇంటి రెంట్లు కలెక్ట్ చేయడం ఇదంతా ఏంటి? అంటే కిషన్ ఉండు కదా మేడం. అయితే ఆ రోజు ఆ భర్త పంచాయతీలో కిషన్ వచ్చిండు. అక్కడ మాకు తెలుసు, ఎక్కడ కౌడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కిషన్ తెలుసు. ఆ భర్త జైలుకు పోయిన తర్వాత వీళ్ళిద్దరికి కొద్దిగా కాంటాక్ట్స్ పెరిగినాయని తెలుసు. అయితే ఈ ఇల్లు కిషన్ తినట. ఆ ఇంట్లో ఆమె ఇక్కడనే ఉంటూ ఆ భర్తకు దూరం అయిపోయింది కదా, ఆయన డబ్బులు వసూలు చేసుకుంటే ఆయనకి ఇచ్చిందేమో. ఆ విషయంలో ఒక 8 రోజుల క్రితం స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. ఏడికి వాళ్ళ కిషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో గొడవ ఏం జరిగిందో అప్పటి నుండి వాళ్ళు కక్ష కట్టి అమ్మాయిని చంపేయడం జరిగిందని మాకు అనుమానం వస్తుంది.
దుండిగల్లో జరిగినటువంటి ఈ దారుణ ఘటన స్వాతి ఇంటి ఓనర్ అయినటువంటి కిషన్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారుజామున వచ్చి కిషన్ అదేవిధంగా వాళ్ళ అల్లుడు స్వాతి చిన్న కుమారుడు కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా హత్య చేశారు అని చెప్పేసి ఐ విట్నెస్గా చిన్న కుమారుడు ఉన్నాడు. ఇంటి ఓనర్ల మీదే మాకు అనుమానం ఉంది అని చెప్పేసి స్వాతి బంధువులు చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, దుండిగల్ పోలీస్ స్టేషన్.